అందరికీ నమస్కారం. ఈరోజు నేను బుక్స్ రివ్యూ చేస్తున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హై స్కూల్ స్టూడెంట్స్ కానీ, ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ బుక్స్ అంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్సే కాకుండా ఎటువంటి బుక్స్ చదవడం వలన వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నేను భాస్కరాచార్యుడు రాసిన బుక్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, లీలావతి. దీన్ని రాసిన వారు భాస్కరాచార్యుడు. హీఈస్ ఎ ఫేమస్ మ్యాథమెటిషియన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఈ బుక్ను తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించారు. ఇది మనకు కావాలంటే ఇంగ్లీష్లోను, హిందీలోనూ కూడా లభిస్తుంది. ఈ బుక్లో మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ నుంచి మొదలుపెట్టి హార్డర్ ఈక్వేషన్స్కి సంబంధించిన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి లభిస్తాయి. ఈ బుక్లో మనకి స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, మల్టిప్లికేషన్ ఎలా ఈజీగా చేయాలో కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే మన ప్రస్తుత టెక్స్ట్ బుక్స్తో పోలిస్తే ఇందులో ఉండే మెథడ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ బుక్స్ చదవడం వల్ల మనం వీ గెట్ ఏ గుడ్ కమాండ్ ఆన్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. దిస్ ఈజ్ ఏ వెరీ నైస్ బుక్. దీన్ని ఇంగ్లీష్లోకి మొదటిగా కోల్బ్రూక్ అనే ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ ట్రాన్స్లేట్ చేశాడు. దాన్ని హెచ్సి బెనర్జీ, హరణ్ చంద్ర బెనర్జీ మిస్టేక్స్ని రెక్టిఫికేషన్ చేశారు, అంటే ఎడిటర్గా వర్క్ చేశారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ తెలుగులో ఉన్న లీలావతి గణితాన్ని విద్వాన్ తెన్నేటి గారు రచించారు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బుక్. ఓకే, మెనీ ఆఫ్ us are interested in knowing the others, but they are not interested in reading the books. Next one, this is ఈ బుక్ని యాకో పెరల్మన్ గారు రాశారు. ఫిజిక్స్ కెన్ బి ఫన్. దిస్ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ బుక్. ఇందులో ఇది తెలుగులో కూడా లభిస్తుంది మీకు కావాలంటే. నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం అని విశాలాంధ్ర బుక్ స్టాల్లో మనకి లభిస్తుంది. మీరు చూస్తున్న బుక్ సోవియట్ యూనియన్లో ప్రచురింపబడిన బుక్. ఇది వెరీ నైస్ బుక్. దిస్ ఈజ్ యాకో పెరల్మన్ ఈజ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిసిస్ట్. హీ ఎక్స్ప్లెయిన్డ్ నీట్లీ. వండర్ఫుల్ బుక్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో హై స్కూల్, కాలేజ్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిజిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ బాగా కవర్ అవుతాయి. ఇందులో ఎక్కువగా మ్యాథమెటిక్స్ టచ్ అవ్వదు. మ్యాథమెటిక్స్ ఎక్కువగా లేకపోవడమే మంచిది కదా. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు సాలిడ్ ఫౌండేషన్ అనేది ఫిజిక్స్లో మీకు ఫామ్ అవుద్ది. నెక్స్ట్ నేను చెప్పబోయే బుక్, ఇది కూడా యాకో పెరల్మన్ చే రాయబడిన ఫన్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఈ బుక్లో మనకి మ్యాథమెటికల్ పజిల్స్ అండ్ ఫిజిక్స్ పజిల్స్ కూడా మనకి ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ బుక్ కూడా వెరీ నైస్ బుక్. దిస్ ఈజ్ ఆల్సో ఏ వరల్డ్ ఫేమస్ బుక్. ఈ బుక్స్ని చదవడం వలన మీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, క్యాలిక్యులేషన్ ఎబిలిటీస్ అండ్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ని పెంపొందించుకోగలరు. యాకో పెరల్మన్ రాసిన మ్యాథమెటిక్స్ కెన్ బి ఫన్ చాలా బాగుంటుంది. అది కూడా వీలైతే చదవండి. శుభం.